మరి ఈ 17 సంవత్సరాలలోపు బాలుర పోటీలకు మరి కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెనుపాక నియోజకవర్గం తరఫున, ఆ మండలం తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు. సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి 650 మంది క్రీడాకారులు మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి జిల్లా పరిషత్ పాఠశాల ఏడుళ్ల బయలు జరిగే జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పోటీలలో మన ఉమ్మడి పాత జిల్లాలు అంటే తెలంగాణ 10 జిల్లాల నుండి ఈ బాలబాలికల జట్లు మరి ఈ పోటీలకు రావడం జరుగుతూ ఉంది. ప్రతి జట్టులో కూడా 12 మంది ఈ క్రీడాకారులు, కోచ్, మేనేజర్ ఉంటారు. ప్రతి జట్టులో సుమారుగా 300 మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీలకు రాబోతా ఉన్నారు. అందులో 100 మంది రెఫరీలు పాల్గొంటారు. ఈ ప్రో కబడ్డీ ఈ పోటీలు కూడా ప్రో కబడ్డీ మ్యాట్ పై ప్రో కబడ్డీ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ పైన మరి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు కూడా పగలు నైట్ మరి ఫ్లడ్ లైట్ ఎల్తూరులో జరుగుతాయి, పగలు నైట్. ఈ పోటీలలో పాల్గొనేటువంటి క్రీడాకారులకు అదేవిధంగా ఆడ భోజనం మరియు వసతి సౌకర్యాలను కూడా మరి పోటీల నిర్వహణ ఖర్చును మన ఎస్సీ ఎంపీపీ మన కంది సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వారు పెద్ద మనిషి, కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 7/6 వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి. అక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ, భోజన వస్తువులు కానీ అన్ని రకాల ఏర్పాటు, ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకం కలగకుండా కంది చారిటబుల్ ట్రస్ట్ 7/6 వారి అధ్యయనం, దానికి మరి బాధ్యులు మన కంది సుబ్బారెడ్డి గారి సారథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేయడానికి సమీక్షించుకోవడం జరిగింది. వారు కూడా ముందుకు రావడం జరిగింది. వీటికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూడా మీట్ అయినా, అందరం పోయి కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఎస్పీ గారితో డిస్కషన్ చేసినాం. పాఠశాల ప్రాంగణానికి కూడా నేను 2 సార్లు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. మొన్న కూడా వెళ్ళి చూసాం, మొన్న కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఈ పోటీలలో ఏంటంటే, ఈ రాష్ట్రాయి పోటీలలో తెలంగాణ బాలికల జట్టును తెలంగాణ బాలబాలికల జట్టు ఈ రాష్ట్రాయి పోటీల నుండి తెలంగాణ బాలబాలికల జట్టును నేషనల్ కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోటీలలో జాతీయ పోటీలకు పంపించడానికి ఈ యొక్క మన స్టేట్ లెవెల్ మీట్ లో బాలబాలికల జట్టు ఎంపిక జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళు మరి తెలంగాణ బౌలర్ జట్టు మరి జనవరి 7 నుంచి 11 వరకు అదే ప్లేస్ లో ఇప్పుడు స్టేట్ మీట్ ఏదైతే జరుగుతా ఉందో నేషనల్ కూడా ఇక్కడే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ బౌలర్ జట్టు జనవరి 7 నుండి 11 వరకు ఇదే పినపాక సేమ్ ప్లేస్ లో మరి నేషనల్ లో కూడా తలపడ్డం జరుగుతుంది. జిల్లా పరిషత్ పాఠశాలలో అందులో పాల్గొంటారు. ఇలా సెలెక్ట్ అయిన జట్టు నేషనల్ కూడా ఇక్కడే మన కబడ్డీ పోటీలు బాలురే. అదేవిధంగా బాలికలు కూడా ఇక్కడ బాలబాలికలు జరిగేటువంటి కబడ్డీ పోటీలలో బాలికల జట్టు కూడా ఇక్కడ ఏదైతే ఎంపిక అయిందో నేషనల్ కి వెళ్తారు. వాళ్ళు నేషనల్ లో మహారాష్ట్రలోని అహాలియా నగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాలికలు పాల్గొంటారు. అట్లా 2 టీంలు కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే ఈ స్టేట్ మీట్ లో నేషనల్ కి వెళ్తారు. బాలికలేమో మహారాష్ట్రలో జరిగేటువంటి అహాలియా నగర్ లో పాల్గొంటారు. అదేవిధంగా మన దగ్గరేమో బాలులు ఇక్కడే అదే ప్లేస్ లో దొరుకుతాయి కాబట్టి జాతీయ నేషనల్ కబడ్డీ పోటీలు ఇక్కడ పాల్గొంటారు. ఆ రకంగా మనకు నేషనల్, స్టేట్ లెవెల్ రెండింటి కూడా అవకాశం ఇచ్చినారు. మాకు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ ఎమ్మెల్యే అందరం కూడా, అధికారులందరం కూడా. అదే కాకుండా ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారుమూల గిరిజన జిల్లా అయిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి పెనుపాక మండలం 7/6 మరి ఈ 17 సంవత్సరాలలోపు బాలుర పోటీలకు మరి కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెనుపాక నియోజకవర్గం తరఫున, ఆ మండలం తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను.
ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు. సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి 650 మంది క్రీడాకారులు మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి జిల్లా పరిషత్ పాఠశాల ఏడుళ్ల బయలులో జరిగిన జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయే విధంగా, గతంలో ఎక్కడ ఏ విధంగా జరగని విధంగా చాలా అద్భుతంగా జరిగినాయి, బ్రహ్మాండంగా జరిగిన విధంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా, నచ్చుకునే విధంగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిపించడానికి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా సమన్వయం చేసుకుని చాలా చురుగ్గా జరుగుతా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్తో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ గారు నిర్వహించారు. మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా సమన్వయం చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా అందరితో మాట్లాడుతూ మరి ఎవరితో మాట్లాడాలా సమన్వయం గ్యాప్ సరి చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా కూడా ముందుండి పనిచేస్తా ఉన్నాం. ఇలాంటి పోటీలు మన మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి మరి మండలంలో ఇది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం, మరి ఇక్కడ ఈ మండలాల్లో ఈ పోటీలు జరగడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల్లో కూడా ఆసక్తి పెరిగేటువంటి